ఓటుకు నోటు కేసు మళ్ళా తెరపైకి వచ్చింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనమే. 2015లో ఈ ఈ ఇష్యూ జరిగింది. ఎమ్మెల్సీని కొనడానికి ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి. వీడియోలు కూడా ఉన్నాయి. మామూలు కాదు, మాటల యుద్ధం. పొలిటికల్ సర్కిల్లో అయితే మామూలు యుద్ధం కాదు. అక్కడ చంద్రబాబు నాయుడుకి, ఇక్కడ కేసీఆర్కు, రేవంత్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం కాదు, దొంగలు మీరు అని చెప్పినారు. డైరెక్ట్ బీఆర్ఎస్ వాళ్ళు చాలా విమర్శలు చేసిండ్రు. రేవంత్ రెడ్డిని అయితే పట్ట పగలు దొరికిన దొంగ అని చెప్పిండ్రు. బ్యాగులో తీసుకుపోయి డబ్బులు ఇచ్చినావు, నువ్వు ఆ నీతులు చెప్పేది, నీకు అధికారం ఇచ్చేది ప్రజలు ఇస్తారా, నీకు ఓట్లు వేస్తారని వాళ్ళు మొన్న క్యాంపెయిన్లో కూడా చాలా విమర్శలు, చాలా తీవ్ర స్థాయిలో దాడి చేశారు. ఎందుకు ఇప్పటికి కూడా మాట్లాడుతూ ఉంటారు. 2015లో జరిగింది ఆ సంఘటన. అరెస్ట్ అయ్యిండు. ఒక 2 నెలల ఏమో జైల్లో ఉన్నట్టున్నాడు. తర్వాత ఆ కేసు ఏమైందంటే సుప్రీంకోర్టు వరకు పోయింది. సుప్రీంకోర్టులో విచారణ జరిగింది, తీర్పు కూడా రిజర్వ్ అయింది. అయితే ఈరోజు ఏంటంటే న్యూసు, మళ్ళీ ఈ కేసు ధర్మాసనం ముందుకు వచ్చింది, సుప్రీంకోర్టు ముందుకు వస్తే సిజేఐ ఉన్నాడు కదా సూర్యకాంత్, జస్టిస్ సూర్యకాంత్, ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే లేదు ఇది పాత జడ్జీలు అంటే రిటైర్డ్ అయిన వాళ్ళు విన్నరు, తీర్పు రిజర్వ్ చేసిపోయినరు, న్యాయం ప్రకారం, న్యాయ సలహా ప్రకారం ఇది మళ్ళీ వినాలి ఫస్ట్ నుంచి అని మళ్ళీ ట్విస్ట్ ఇచ్చిండు. దాదాపు 2015 నుంచి కొనసాగుతూ ఉంది. మరి ఈయనకి జైలు శిక్ష పడదా అంటే క్వశ్చన్ మార్కే. 100% పడదు. ఒకసారి మ్యాటర్ చదువుదాం మనం. మళ్ళీ మొదటి నుంచి వినాల్సిందే. పాత వాదనలు పరిగణలోకి తీసుకోలేం. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఓటుకు నోటు కేసు విచారణలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిండు. మళ్ళీ మొదటి నుంచి అంటే ఈ కేసు అంటే 2015 నుంచి ఇప్పటి వరకు ఏం తేలిందేమో కానీ మళ్ళీ ఈ రోజు నుంచి స్టార్ట్ పెడితే నాకు తెలిసి రేవంత్ రెడ్డి ఒకవేళ ఆయన చెప్తా ఉన్నాడు, మళ్ళీ నేనే నెక్స్ట్ 5 ఏళ్ళు అంటున్నాడు. 5 ఏళ్ళు అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకేమన్నా అయినా కూడా ఆశ్చర్యం లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ మొదటికి వచ్చింది. గతంలో ఈ కేసులో విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. అయితే సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనంలోని న్యాయమూర్తులు ఇటీవలే ఉద్యోగ విరమణ పొందడం నిబంధనల ప్రకారం ఈ కేసు వాదనలను మళ్ళీ మొదటి నుంచి వినాల్సి ఉంటుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశాడు. ఇక కొత్త ధర్మాసనం విచారించాల్సిందే అనేది చెప్తా ఉన్నాడు. 10 ఏళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పుట్టించిన ఓటుకు నోటు వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో గతంలో సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఆ వాదనలు విన్న బెంచ్లోని జడ్జీలు రిటైర్డ్ కావడంతో సాంకేతిక కారణాల వల్ల విచారణ పూర్తి కాకుండా నిలిచిపోయింది. కేసుల కేటాయింపు ప్రక్రియలో భాగంగా ఈ వ్యవహారం సిజేఐ ముందుకు రాగా న్యాయ ప్రక్రియల నియమాల ప్రకారం పాత వాదనలను పరిగణలోకి తీసుకోలేమని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. అందుకే ఈ కేసును కొత్త ధర్మాసనం విచారించాల్సి ఉంటుందని మొదటి నుంచి పూర్తి స్థాయి వాదనలు వింటామని వెల్లడించారు. మరి ఈయన కూడా రిటైర్డ్ అవుతాడు కదా, ఇప్పుడు ఈయన మొదటి నుంచి వినాలని చెప్తా ఉన్నాడు. మరి ఈయన కూడా రిటైర్డ్ అవుతాడు. ఈయనతో పాటు ఈయన వెనక వచ్చిన ఆయన కూడా రిటైర్డ్ అవుతాడేమో నా అంచనా. అంటే ఇది కేసు ముందలబెట్టేట్లు అనిపిస్తలేదు. గతంలో విచారించిన వాళ్ళు రిటైర్ అయినరు, ఈ న్యాయ ప్రక్రియ నియమాల ప్రకారం మళ్ళీ కొత్తగా వినాలని చెప్తా ఉన్నారు. ఈయన కొత్తగా వచ్చింది కాబట్టి మరి ఈయన కూడా రిటైర్డ్ అయితే ఉతదేది ఏం లేదు. ప్రత్యేక ధర్మాసనం కేటాయింపు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న కేసు కావడంతో దీనిని వేగవంతంగా విచారించేందుకు వీలుగా త్వరలోనే ఒక ప్రత్యేక ధర్మాసనాన్ని కేటాయించబోతున్నట్లు తెలుస్తుంది. కొత్త బెంచ్ ఏర్పాటు తర్వాత పిటిషనర్లు, ప్రతివాదుల తరపు న్యాయవాదులు తమ వాదనలు మళ్ళీ ఫ్రెష్గా వినిపించనున్నారు. ఇన్నాళ్ళు ఉలుకు పలుకు లేని ఓటుకు నోటు వ్యవహారం సుప్రీంకోర్టులో రీహియరింగ్ కానుండడంతో అటు న్యాయవాదుల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తి లేదు. ఏ తీవ్ర లేదు, నోటీస్ ఏం లేదు. ఏం తీవ్ర, మన దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ పనేకి ఇది. ఏళ్ళకేళ్ళు కొనసాగుతా అండి విచారణ. అడ్డంగా దొరికిండు, బ్యాగ్ తీసుకునే కదా, వీడియోనే ఉంది, ఇంకేం కావాలి, ప్రూఫ్లు ఇంకా ఏం కావాలో అర్థం కాదు. దొరికిండు కదా, విచారణ ఇంకా కొనసాగాలన్నట. ఇప్పటికే 10 ఏళ్ళు అయింది, ఇంకో 10 ఏళ్ళు పడుతుందో 10 ఏళ్ళు పడుతుందో, అది ఉండేటోడెవడో, పోయేటోడెవడో, సచ్చేటోడెవడో, బతికేటోడెవడో, అప్పటి వరకు రాముడెవరో రాక్షసుడు ఎవడో అర్థమే కాదు. మన న్యాయ వ్యవస్థలో ఉన్న ఇదో పెద్ద జాడ్యం ఇదే, అస్సలు కాదు. ఒకసారి చాట్ జీపీటీని కూడా అడుగుదాము, ఏం చెప్తావు చూద్దాం.
ఏళ్ళకేళ్ళు కొనసాగితే వీళ్ళకి శిక్షలు పడేది ఎప్పుడు. అందుకే కదా వీళ్ళకు ఏం చేసినా మాకేం కాదని ఒక ధైర్యం. ఇది ఎక్కడ తేలదుతుంది. మనం ఏదో పెద్దగా దాని గురించి చర్చించుకోవాల్సిందే తప్ప అది ఏం కాదు. అంటే నేనేమంటున్నా అంటే అట్లా ఉంది వ్యవస్థలలో లోపం అంటున్నా. వ్యవస్థలలో లోపం అట్లుంది. ఇదే మామూలు మనిషి అయితే ఇన్ని రోజు కొనసాగుతుందా విచారణ? పోయి చిప్పకోడి తింటుండే, ఇప్పటికే శిక్ష ఖరారు అవుతుండే. ఒకసారి చదువుదాం. చాట్ జీపీటీని అడిగితే ఏం చెప్తా ఉందంటే, ఓటుకు నోటు కేసు అంటే ఏంటంటే, ఓటుకు నోటు కేసు అనేది 2015లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కేసు. సంక్షిప్తంగా ఏంటంటే 2015లో జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటును తమ అభ్యర్థికి అనుకూలంగా వేయించేందుకు డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్ను కలిసి డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించారని అవినీతి నిరోధక శాఖ ఆరోపించింది. ఏసీబీ ఈ సమావేశాన్ని స్టింగ్ ఆపరేషన్ ద్వారా వీడియో రికార్డ్ చేసింది. ఇంకేం ప్రూఫ్లు కావాలి న్యాయ వ్యవస్థకు? నాకు అర్థం కాదు. వీడియో ఉంది కదా, ఏందో పెద్దగా. ఈ కేసులో రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు పేర్లు కూడా కేసులోకి వచ్చాయి. అనంతరం ఫోన్ సంభాషణల ఆడియో కూడా ఈ కేసులో కీలక అంశంగా మారింది. ఈ వ్యవహారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర వివాదానికి దారితీసింది. తీవ్ర వివాదం కాదు, భూకంపం వస్తే బిల్డింగ్లు కానీ ఇండ్లు కానీ భూమి కానీ ఎట్లా కంపిస్తుందో 2 తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ సర్కిల్లో అట్లా కంపించింది, మామూలుగా కాదు. ఇక ప్రధానంగా గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఆరోపణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం డబ్బు ఇవ్వడానికి ప్రయత్నం. ఇక దర్యాప్తు సంస్థ ఏంటంటే తెలంగాణ ఏసీబీ. ప్రధానంగా వార్తల్లోకి వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. సంవత్సరం 2015. ఇది దానికి సంబంధించిన డాటా. ఇది ఇప్పుడు అప్డేట్ ఏంటంటే ఇప్పుడున్న న్యాయమూర్తి సిజేఐ మళ్ళీ ఫస్ట్ నుంచి వినాలని చెప్తున్నాడు. ఇది ముందల పడదు, ఇది ముందల పడే కేసే కాదు. మీరు చూడండి, ఏ రాజకీయ నాయకులు చిప్పకూడు తింటున్నారండి. ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించిన దాఖలాలు ఎప్పుడో ఉన్నాయో. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 90s నుంచి లేదా 2000 నుంచి ఉన్నాయా? కష్టం. రేవంత్ రెడ్డిది కూడా ఏం కాదు. మళ్ళీ ఇప్పుడు ఈయన విచారిస్తున్నాడు కదా, ఈయన రిటైర్ అయిపోతాడు, ఇంకో ఆయన వస్తాడు, మళ్ళీ నేను కొత్తగా వినాలని చెప్తాడు. ఇదే కథ నడుస్తుంది. అక్కడ ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఆయన చెప్పుకుంటున్నాడు. ఎవరి తిప్పలు వాళ్ళదే, వీళ్ళ తిప్పలు వీళ్ళదే, వాళ్ళ తిప్పలు వాళ్ళది. మనము ఇంకా చూసుకుంటూ ఉండాలి, గంతకు మించి ఏం లేదు. న్యాయ వ్యవస్థలో ఉన్న అతిపెద్ద లోపం ఏంటంటే ఏళ్ళకి విచారణ కొనసాగడం ఒక పాయింట్ అయితే, సామాన్యులకు ఓ రకంగా ఉంటుంది, ఇక డబ్బున్నోళ్ళకు రాజకీయ నాయకులకు వ్యాపారవేత్తలకు ఓ రకంగా ఉంటుంది. ఇది మాత్రం సత్యం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.